అందరికీ నమస్కారం అండి. మన కోసం వేరుశెనక్కాయలు మదనపల్లి నుండి 200 కిలోమీటర్లు తీసుకొనొచ్చారు మన ప్రకృతి వ్యవసాయ రైతు కుమార్ గారు. ఆయనకి ఫస్ట్ కృతజ్ఞతలు. ఇంకా వేరుశెనగ పప్పు ఆరోగ్యానికిను, రుచికిను అత్యంత అద్భుతంగా ఉండే పప్పు. అందుకే దీన్ని పేదవాడి బాదం పప్పు అని కూడా అంటుంటారు. సో, ఇంత దీంట్లో ప్రోటీన్ చాలా ఉంటది. కాబట్టి పేదవాళ్ళకి కూడా ప్రోటీన్ కంటెంట్ కావాలి అంటే వేరుశనగ పప్పుని మించింది లేదనమాట. అంటే మన పల్లీలండి. అయితే ఇంత అద్భుతమైన ఈ పప్పుని ప్రకృతి వ్యవసాయంలో పండించడం అంటే చాలా తక్కువ మంది రైతులు ఉన్నారు. దీనికి కారణం ఏంటంటే, ఒకటి తెగులు చాలా ఎక్కువగా ఉండడం, కలుపు సమస్య ఎక్కువగా ఉండడం, ఖర్చు ఎకరాకు 60,000-70,000 దాకా దాటుతూ ఉండడం, ఇంకా మిల్లింగ్ సమస్యలు కూడా ఉన్నాయి. సో, ఇట్లాంటివన్నీ కూడా మనం ప్రధానంగా చెప్పుకోవచ్చు. ఇన్ని కష్టాలు దాటుకొని పప్పు మన దాకా రావడం మన అదృష్టంగా చెప్పుకోవచ్చు. సో, కాబట్టి మీకు కూడా ఇట్లాంటి ఆరోగ్యకరమైన వేరుశెనగ పప్పు కావాలి అంటే, అందులోనూ ప్రకృతి వ్యవసాయంలో చేసిన వేరుశెనగ పప్పు కావాలంటే వీడియోలో ఉన్న మన ఫోన్ నంబర్కి వాట్సాప్ చేయండి. సో, వెళ్తూ మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఉంటాను.